కష్టాలలో ఉన్న ప్రజలకి కన్నీళ్లు తుడిచే పార్టీ జనసేన. లక్ష్మీపురం గ్రామం నారాయణరాజపేట విలేజ్ ఇనాం ల్యాండ్స్ గురించి సార్కి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వచ్చాండి. భీమిలి ఎమ్మెల్యే గారు అవంతి శ్రీనివాస్ గారు ముఖ్య అనుసరుడు, దాంట్లో పెదబాబు గారు అంతే, దాంట్లో అప్పల ప్రసాద్ రాజు గారు అండి. అతను వేరే అతనికి అమ్మేశాను 14 కోట్లకి, మీరు నచ్చిన పని చేసుకోండి అంటారు. ఏంటి సార్, మాకు డాక్యుమెంట్లు ఉన్నాయి, మేము భూమి మీద ఉన్నామని అన్నాం సార్. 450 ఎకరాలు సార్, 600 కుటుంబాలండి, నా 5 పంచాయతీ గ్రామ ప్రజలండి, దాని మీద బతుకుతున్నారు. దయచేసి మీరు మా యందు చేస్తే 100 కుటుంబాలు మీ పేరు చెప్పుకుంటాం సార్. అక్కడ మా ఇంటి పక్కన ఉండేది దాడిచెట్టు రాజా గారు గన్మెన్, ఒక కానిస్టేబుల్ సార్. వాళ్ళిద్దరూ చాలా హెరాస్మెంట్ పెట్టారు సార్. మా ఇల్లు వాళ్ళకి ఇది తక్కువ కావాలని, 40 లక్షల ఇల్లు 10 లక్షలకే కావాలని ఇంట్లోకి వచ్చి టార్చర్ పెట్టారు సార్. నన్ను, నా బిడ్డను కూడా కొట్టారు. దాడిచెట్టు రాజా గన్మెన్ అండి, మెరపల శివ, మెరపల కన్నయ్య. ఎక్కడికి వెళ్ళినా పోలీసులు హెరాస్మెంటే సార్. మిమ్మల్ని కలవడానికి చాలాసార్లు ట్రై చేశాను సార్. డీజీపీ గారికి నేను ఖచ్చితంగా తీసుకెళ్తామమ్మా. ఇప్పుడు రావడానికి కూడా ఇబ్బంది పెట్టాను మిమ్మల్ని, మళ్ళీ ఇబ్బంది పెడితే చెప్పండి, నేను బయటకు వస్తాను. కొత్త ఎలవరం పంచాయతీ రాజుపేట గ్రామం అండి. మా గ్రామంలో సర్వే నెంబరు 16 నుంచి 48 వరకు పంట సాగు చేసుకుని పండించుకుంటున్నాం సార్, సుమారు 70 సంవత్సరాల నుంచి. అయితే పట్టాల కోసం మేము 70 ఏళ్ళగా పోరాటం చేస్తున్నామండి, పట్టాలు ఇమ్మనేసి గవర్నమెంట్ని. వైసీపీ ఎమ్మెల్యే గారు ఉమాశంకర్ గణేష్ గారు వచ్చారండి. ఈ 4 సంవత్సరాలు పట్టించుకొని వ్యక్తి ఈరోజు వచ్చేసి మీకు పట్టాలు ఇస్తాం, మీరందరూ ఇనామీదారుడు ఇంకో కొత్త దారిని సృష్టించారండి. ఈయన కాదు, అయ్యనపాదుడు గారు ఒక ఆయన సృష్టించారు. ఇప్పుడు మన ఎమ్మెల్యే గణేష్ గారు, ఉమాశంకర్ గణేష్ గారు ఇంకో కొత్త ఆయన సృష్టించారండి. కొత్త ఆయన సృష్టించి ఆయనకి సగం వాటా ఇచ్చేయండి, మీకు పట్టాలు ఇచ్చేస్తాం, పట్టాలు ఇచ్చేసి మీకు రైతులందరికీ మీకు బెనిఫిట్ చూపిస్తాం, మీకు ఇక్కడ నుంచి మీకు గవర్నమెంట్ నుంచి వచ్చిన నిధులన్నీ మీకు సక్రమంగా అందుతాయి అనేసి చెప్పి, రైతులకి ఇన్ఫర్మేషన్ లేదు. ఒక ఎంఆర్ఓ గారు రాలేదు, ఒక ఆర్డీఓ గారి దగ్గర నుంచి లెటర్ లేదు, ఒక కలెక్టర్ గారి దగ్గర నుంచి లెటర్ లేదు. మొత్తం 800 కుటుంబాలు అదే ల్యాండ్ల మీద మేము కష్టపడి బతుకుతున్నాం 70 సంవత్సరాల పాటు నుంచి. ఈ 1500 ఎకరాల చుట్టూ రంగురాళ్ళు ఉండే కొండలు ఉన్నాయండి. ఆ కొండల్ని కబ్జా చేసి ఈ ల్యాండ్లే వాళ్ళ పేర్ల మీదుగా మార్చుకొని ఆ కొండలను కబ్జా చేసి ఆ తవ్వుకునే మార్గం ప్రకారంగానే ఇప్పుడు అధికారంలో ఉన్న రాజకీయ నాయకులందరూ కలిసి ఈ తంతు చేస్తున్నారు. దువ్వాడ పంచాయతీలో దగ్గర ఒక 4000 గజాలు వీళ్ళ నాన్నగారి ద్వారా వచ్చింది. వీళ్ళ నాన్నగారు మొత్తం 2 ఎకరాల 30 సెంట్లు కొనుక్కోగా ఇందులో ఎకరా 7 సెంట్లు స్టీల్ ప్లాంట్లో అక్విజిషన్లో పోయింది. మిగతా ఎకరా 23 సెంట్లలో వీళ్ళు కొంత భూమిని వీళ్ళు అవసరాల కోసం అమ్ముకోగా 84 సెంట్లు దగ్గర ఒక 4000 గజాలు వీళ్ళకి మిగిలి ఉన్నది. ఈ భూమి కోసం ఒక రౌడీ షీటర్ సార్, ఆయన పేరు దేవల వెంకటరమణ, ఈయన వచ్చి వీళ్ళని అమ్మమని చెప్పి చాలాసార్లు బెదిరించారు. వీళ్ళు మేము అమ్మము అని చెప్పినా కూడా వాటి మీద ఫోర్జరీ డాక్యుమెంట్స్, అంటే వీళ్ళు అమ్మేసినట్టు, వీళ్ళకి డబ్బులు ఇచ్చినట్టు ఇలా క్రియేట్ చేసి వీళ్ళని ఆ ల్యాండ్లోకి రానివ్వకుండా గోండాల్ని రౌడీల్ని పెట్టి కొట్టేస్తున్నారు సార్. ఇది వాళ్ళకున్న ఆల్రెడీ ఈ భూమి వీళ్ళది అని చెప్పి ఆర్డీఓ గారు ఇచ్చిన ఆర్డర్ సార్ ఇది. సో వీళ్ళు చాలాసార్లు స్పందనలో ఈ ఆర్డీఓ గారు ఆర్డర్ పట్టుకొని స్పందనలో కలెక్టర్ గారి దగ్గరికి వాళ్ళ దగ్గరికి వెళ్ళినా కూడా వాళ్ళు స్పందించలేదు. మొన్న రీసెంట్గా వీళ్ళు ఆ ల్యాండ్లోకి ఈ గోడలు అవన్నీ కట్టేస్తున్నారని చెప్పి అడ్డుకోవడానికని వెళ్తే ఒక ఎస్సీ యువకులతో వీళ్ళ మీద గొడవకి పంపించారు. వీళ్ళ స్థలంలో గోడ కట్టేశారు. ఇక్కడ గోడ కట్టేసి ఇలాంటివి. ఈయన రజక సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. ఈ దేవళ్ళ వెంకటరమణ అనే వ్యక్తి ఏం చేశాడంటే కొంతమంది ఎస్సీ యువకులను పెట్టాడు అక్కడ, ఆయన కావాల్సిన వ్యక్తులు. నా స్థలంలోకి వెళ్దామంటే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టిస్తాడు. ఇది ఆయన తెలియదు, వాళ్ళు ఎస్సీలని తెలియదు. రాష్ట్రంలో ప్రతి చోట వీళ్ళు ఎస్సీ యువతని అన్యాక్రాంతంగా వాడేసి ఇది బీసీలకి ఎస్సీలకి మధ్య గొడవ పెట్టే తంతు జరుగుతూ ఉంది. ప్రతి చోట ఇదే జరుగుతూ ఉంది. ఈ ఎస్సీ కులాలని అడ్డగోలుగా పావులుగా వాడేస్తుంది ప్రభుత్వం. వేరే స్థలాన్ని ఆక్యుపై చేసిన ఆ రౌడీకి ఒకటే మాట్లాడి చెప్తా ఉన్నాం, సరిగ్గా 6 నెలలే సమయం మీకు. ఈరోజు మీరు ఆక్యుపై చేసుకున్నా కానీ ఇబ్బంది పెట్టినా కానీ భవిష్యత్తులో మీ అందరి మీద చాలా బలమైన చట్టం ప్రకారం మీకు ఏమేమి చేయాలో అవన్నీ జరుగుతాయి మీ అందరికీ, ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే ఇది చాలా ఆవేదనతో కూడింది ఇది సార్. మీకు మద్దతుగా ఉంటాం సార్, మీరు భయపడకుండా ఉండండి. మీ స్థలం మీదే, ఎవరు ఏ రౌడీ ఎవడు ఆక్యుపై చేయడానికి లేదు, ఇది మీ హక్కు. ఇది నేను మీకోసం నేను వస్తానండి, ఇంకెవరిని కూడా ఆడ, నేను మీకోసం వస్తానండి. మీ స్థలాన్ని ఆక్యుపై చేయడానికి లేదండి. సాలూరు నియోజకవర్గం సార్. మా ఊరికి 7 సంవత్సరాల నుంచి పాఠశాల లేదు సార్. అంటే 2 సంవత్సరాల కిందట నాడు నేడు కార్యక్రమం ద్వారా 36 లక్షలు మీ స్కూల్కి శాంక్షన్ అయిందని చెప్పి సంవత్సరంన్నర కిందట
1,80,000 రూపాయలు ఎంతో మరి ఫస్ట్ విడతలో ఓపెన్ చేసామని చెప్పి డబ్బులు పడ్డాయని చెప్పి స్కూలు సార్స్ చెప్పారు సార్. ఇసుక, ఇనుము, పునాదులు తీసాము, ఆ డబ్బులు అక్కడితోనే సరిపోయాయి, మిగతా డబ్బులు మళ్ళీ గవర్నమెంట్ వేస్తే కానీ మేము కట్టలేమని చెప్పి ఇప్పుడు సంవత్సరంన్నర నుంచి ఆ పునాదులు తీసి కూడా అలా వదిలేశారు సార్. పునాదులు కూడా కప్పెట్టలేదు. ఈ కలెక్టర్ ఆఫీస్ గారికి వెళ్ళి కలిసినా సరే, ఎవరిని కలిసినా సరే ఎవరు పట్టించుకోవట్లేదు సార్. అంగన్వాడీ కూడా లేదా? అంగన్వాడీ కూడా లేదు సార్, పూర్తిగా లేదు సార్. గిరిజన శాఖ మంత్రి పీడికి రాజన్న దొర గారి సొంత పంచాయతీ సార్. పక్క ఊరు, మన 1 కిలోమీటర్ సార్ మా ఊరికి ఆ ఊరికి. ఇక్కడ ఈ సమస్య ఏంటంటే, ఇక్కడ అమ్మఒడి అవి అని మాట్లాడుతూ ఉన్న దీంట్లో లిటరల్గా ఇక్కడ పాఠశాలకి 37 లక్షలు మంజూరు అయిందని చెప్పి స్టీల్కి సిమెంట్కి పూడికి మనం పునాదులు తీసేసాం, దానికి పెట్టామని చెప్పారు కానీ రికార్డ్స్లో. కానీ ఇక్కడ చూస్తే ఈ పాఠశాలలు మనకి చిన్న చెట్ల కింద ఒక ఓపెన్గా పిల్లలకి పాఠాలు చెప్తారు. ఈ పిల్లలిద్దరూ అక్కడి నుంచి వస్తున్నారు. వీళ్ళు సాలూరు ఈ గిరిజన ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు, మన ఎస్టీలు. ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఉంటాడు, ఆయన ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం అని కథలు చెప్తూ ఉంటాడు మాతృభాష. ముందు పైకి ఒక షెడ్ అన్న ఏవయ్యా పెద్ద మనుషులు, కనీసం స్కూల్ భవనాలు కట్టి ఆడవండి. ఫస్ట్ స్కూళ్ళు కట్టలేనోడివి, పబ్లిసిటీ ఎక్కువైపోయింది. పిల్లల్ని ఒళ్ళో కూర్చోబెట్టుకొని అమ్మ ఒడి, నాన్న ఒడి, తండ్రి బడి, తల్లి ఒడి అని. స్కూల్ లేవు ఇక్కడ. ఎవరికి చెప్పుకోవాలో తెలియక, అధికారులు మాట వినక, సాటి తోటి గిరిజనుడైన మంత్రి మాట వినక వచ్చి ఇక్కడ చెప్పుకోవాల్సిన పరిస్థితి. ఎక్కడి నుంచి రావాలి వీళ్ళు? సాలూరు దగ్గర నుంచి రావాలి. స్కూల్లే లేని చోట, కనీసం ఒక కప్పు కూడా లేని స్కూళ్ళల్లో ఈ పిల్లలు ఏం చదువుకుంటారు? ఎంత బలహీనంగా ఉంటారు? అంగన్వాడీ కేంద్రం లేదని చెప్తారు. ఇక్కడ గిరిజన ప్రాంత ఎమ్మెల్యేలు ఖచ్చితంగా దీని మీద దృష్టి పెట్టాలి. మీరు థ్యాంక్ యూ, నేను మాట్లాడతాను. ఓకే, చాలా గొప్ప పని చేశారు, చాలా మంచి పని చేశారు. చాలా నిజంగా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను మీ అందరినీ. నేను గిరిజనుని కాదు, కానీ నేను అడవి తల్లి బిడ్డలను అర్థం చేసుకోగలను, అది గుర్తుపెట్టుకోండి. నేను మీకు అండగా ఉంటాను. థ్యాంక్ యూ. జాగ్రత్త. నా పేరు శ్రీనివాసరావు సార్. ఈడెన్ స్ప్రౌట్స్ అన్ని మెంటల్లీ ఛాలెంజ్డ్ చిల్డ్రన్ సార్. సుమారు 200 మంది పిల్లలు సార్. మేము 2006 నుంచి 17 సంవత్సరాల వరకు ఫ్రీగా సర్వీస్ చేస్తున్నాం సార్. 10 సంవత్సరాలు బట్టి ఒక లీజుకి జీవీఎంసీ వారి లీజు స్థలంలో రన్ చేస్తున్నాం సార్. ఈ వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ ఇన్ఛార్జ్ అక్రమాని వెంకట్రావు, అక్రమాని విజయ నిర్మల అనే వాళ్ళిద్దరూ కూడా ఆ భూమి మీద కళ్ళు పడ్డాయి సార్. ఒకరోజు నన్ను పిలవడం జరిగింది. పిలిచి ఈ ట్రస్ట్ను మాకు హ్యాండ్ ఓవర్ చేయమని అడిగారు. లేదండి, పిల్లలకి సర్వీస్ చేస్తున్నాను, మీరు కూడా వచ్చి ఎవరైనా దీనికి సర్వీస్ చేయొచ్చు, పార్టీలకు అతీతంగా ఎవరైనా చేయొచ్చు అంటే, లేదు ఇది మాకు హ్యాండ్ ఓవర్ చేయాలి అంటే, నేను అది ఎలాగవుతుందండి, మేము ఇలా రన్ చేస్తున్నామని అంటే, మీరు ఎలా రన్ చేస్తామని చెప్పి అన్నారు సార్. ఈ విషయాన్ని విజయసాయి రెడ్డి గారికి చెప్పి ఆ స్కూల్ని మేము ఉన్న పలంగా ఏమి లోపల అంతా సార్, మేము 3 బస్సులు పిల్లలకి ట్రాన్స్పోర్టు, భోజనాలు అన్ని 2000 సార్. గజాల స్థలం 10 సంవత్సరాలు పెట్టి అక్కడే రన్ చేస్తున్నాం సార్. విద్యార్థులు 200 మంది మెంటల్ సార్. పిల్లలకి ఏం తెలుసు సార్, తినడం కూడా తెలియదు. బాగా ఇంకా వాష్రూమ్ కూడా ఏం లేదు సార్, అంతా డెవలప్ చేసాం. పిల్లలకి ఉచితంగా సార్, ట్రాన్స్పోర్ట్ దగ్గర నుంచి అన్నీ కూడా. మాకు అసలు ఏం చెప్పలేదు సార్, ఇంటిమేషన్ కూడా ఇవ్వలేదు, మీరు ఖాళీ చేయండి కానీ నోటీస్ కూడా ఏమి ఇవ్వలేదు సార్. మేము ఆ రోజు ఇలా బయటికి వెళ్ళాం, అది కరోనా సమయం కదా, స్టాఫ్ అందరూ ఇలా బయటికి వెళ్ళాం, వచ్చి గేట్లు పగలగొట్టి. కరోనా టైంలో చేశారా? కరోనా టైంలో సార్, జూన్ 2021 జూన్ 5. ఎవరు దృష్టి లేని సమయంలో చేశారు? ఎవరు దృష్టి లేని సమయంలో శనివారం పూట సార్. మీరు దయచేసి ఇలాంటి ఎంతో మంది దాతలు ఇచ్చి ఇవన్నీ చేయించారు సార్. ఇలాంటి పిల్లలందరూ రోడ్డు మీద పడిపోతున్నారు. దయచేసి ఇది మీరు రన్ చేయండి, మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాను. ఇది తప్పు సార్ అంటే కనికరించకుండా లాగేసి నన్ను ఇచ్చేసి అసలు బయటకు పంపించి కొన్ని షెడ్లను ఎరగొచ్చి ఆ బస్సులు మొత్తం ప్రాపర్టీ అంతా లోపల ఉండి సీజ్ చేసి వెళ్ళి పంపించి. ఇప్పుడు ఏముంది అక్కడ? ఇప్పుడు అక్కడ ఏమీ లేదు సార్, తుప్పలై బలిచేసి మన వస్తువులన్నీ అందులో ఉన్నాయి సార్. ఏమీ లేదు, సీజ్ చేసి వదిలేశారు అంత, తుప్పలై బలిచిపోయి సార్ అంతా. ఎక్కడిది? ఉషోదయ జంక్షన్ సార్, ఎంపీ కాలనీ. వీళ్ళకి పెన్షన్ ఇస్తారు. పెన్షన్ వీళ్ళిద్దరికి కూడా తీసేశారు సార్ ఈ గవర్నమెంట్లో. తీసేశారు సార్, ఇచ్చారు, పెన్షన్లు ఇచ్చారు. అప్పుడు ఆ గవర్నమెంట్ నుంచి మన వీళ్ళిద్దరికి తీసేశారు సార్. మనం 6 నెలల క్రితం వీళ్ళ పిల్లలకి వీళ్ళకి ఏమీ తెలియదు సార్ ఇది. కానీ రోడ్డు మీద కలెక్టర్కి ఏం చెప్పలేదు? కలెక్టర్ గారు కూడా రిప్రజెంటేషన్ ఇచ్చాను సార్. కమిషనర్ గారు నాకు 2వ రోజే కబురు పెట్టారు సార్. ఈ నినాదాలు ఇవన్నీ కొద్దిగా పీక్ స్థాయికి వెళ్ళిపోతే పిలిచి, మీకు వారం రోజుల్లో మేము ఏవేవే అన్నీ డెమాలిష్ చేస్తాం, పక్కన మీకు అంత స్థలంలో మీకు అన్నీ చేసిస్తామని సుజనా గారు సార్, ఆవిడ కమిషనర్ చేసి ఇలా చేశారు సార్. చాలా ఇబ్బందులు పడుతుంది. ఎల్జీ కంపెనీలోని మా పాప చనిపోయిందన్నయ్య. ఇట్లా అందరికీ పడిపోయామన్నయ్య. కానీ రాత్రి 12:30 నుంచి స్మెల్ వస్తుంది. మాకు గ్యాస్ లీకేజ్ అవుతుందని కనీసం ఎవరు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు మాకు.
మేము స్టైర్ ఏదో వాసన వస్తుందని మేము అశ్రద్ధతో ఉండిపోయాము. తర్వాత బయటికి వెళ్దామని చూసేటప్పటికి మొత్తం ఫుల్ పొగ అయిపోయి ఉంది. మేము పడిపోయాం అన్నయ్య. నేను పడుకునేటప్పుడు మా పాప అలాగే ఉంది. పాపను చూస్తూ నేను పడిపోయాను. మా చెల్లి వాళ్ళు మా గురించి తెలుసుకొని వచ్చి మమ్మల్ని సేవ్ చేసి తీసుకుని వెళ్ళారు. అప్పటికి పాప చనిపోయిందని చెప్పారు. వైసీపీ నాయకులు, లోకల్ నాయకులు వచ్చి మీకు ఎటువంటిది ప్రాబ్లం లేకుండా సమస్య మేము చేస్తాము, మీకు న్యాయం చేస్తాము, బాడీని తీసుకొని వెళ్ళి కంపెనీ దగ్గర పెట్టి మీకు ఏం సమస్య అయిందో అదంతా మేము క్లియర్ చేస్తామని చెప్పారన్నయ్య. సరే అని చెప్పేసి మేము అన్నాము. కానీ చెప్పిన మాట చేయలేదన్నయ్య. వాళ్ళే జేసీబీని తీసుకుని వెళ్ళి గోతులు తవ్వేసి కప్పెట్టడానికి రెడీ అయిపోయారన్నయ్య. నేనైతే ఒప్పుకోలేదన్నయ్య. ఎలాగ మీరు చేస్తారు, మాకు న్యాయం చేయాలి కదా, మీరు ఏం చేస్తారు అనేసి నేను బాడీని వెంటనే తీసుకొచ్చి గేట్ దగ్గరికి వచ్చి నాకు మీరు ఏదో ఒకటి నాకు చెప్పాలని చెప్పేసి నేను గేట్ దగ్గరికి వచ్చి గొడవ పెట్టడం జరిగింది. గేట్ దిగి లోపలికి వెళ్ళిపోతావని చెప్పేసి కూడా నా మీద చేసుకున్నారు. తర్వాత ఎవరైతే చనిపోయిన వాళ్ళ గురించి కూడా ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి కేజీహెచ్ దగ్గరికి వచ్చి మాట్లాడి వెళ్ళిపోయారు, కానీ ఎవరి దగ్గరికి కూడా వాళ్ళు రాలేదన్నయ్య. కనీసం చనిపోయిన వ్యక్తి దగ్గరికి ఎవరి దగ్గర కూడా వచ్చి ఇప్పుడు మాట్లాడడం కూడా వాళ్ళు జరగలేదు. నా మీద కేసు కూడా పెట్టారు సార్. మేమన్నా నా మీద నేనేం చేశానని నా మీద మీరు కేసు పెడతారు, మా పాప చనిపోయినందుకే కదా నేను అడిగాను, నేనేం చేశాననేసి నేను ఒక అడిగాను అన్నయ్య. అక్కడ ధర్నా చేస్తే అవంతి శ్రీనివాస్ గారు వచ్చి ₹1,00,000 ఇచ్చాను కదా, ఎందుకంత రెచ్చిపోతున్నావు అని అడిగాడన్నయ్య. కానీ ₹1,00,000 ఎవరికి కావాలన్నయ్య? నేను కోటి 2 లక్షలు ఇస్తాను, నా కూతురిని తిరిగి ఇస్తావని అడిగానన్నయ్య. నేను కోటి ఎవరికి కావాలన్నయ్య? ఈ గ్యాస్ లీకేజ్లో నా 2 పిల్లలు కూడా చచ్చిపోవాలి. కనీసం నా సమస్య ఎవరికి కూడా ఇది లేకుండా అయిపోయిందన్నయ్య. కనీసం నా కూతురు కూడా నేను పట్టుకొని కూడా నేను ఏడవలేదు. నా కూతుర్ని కూడా ఈ పోరాటం ఎందుకు చేస్తున్నానంటే నాలాంటి బాధ ఏ తల్లికి రాకూడదు, ఎవరికి రాకూడదు అనేసి నేను చేస్తున్నానన్నయ్య. బిడ్డ చచ్చిపోయిన తర్వాత తల్లి ఏం చేస్తుంది? సంతోషం నవ్వుద్దా? కోపాలు రావా? బాధ రాదా? ఎవడైతే కారకుల్లో వాళ్ళని వెళ్ళి చొక్కా పట్టుకొని అడగాలని అనిపించదా? గోడ దూకింది, ఎందుకు నా బిడ్డ చచ్చిపోయిన కోపం ఎవడి మీద చూపించుకుంటుంది? ఎవడైతే కారకుడు వాడి మీద చూపించుకుంటుందా తల్లి? వీళ్ళు ఆవిడ మీద కేసు పెట్టారు. మీరు దయచేసి కనీసం మీరు చేయగలిగేది, ప్రాణాలు ఎలాగ తీసుకురారు, కనీసం సిగ్గు తెచ్చుకొని కేసులన్నా ఉపసంహరించుకోండి. మీరు చేయగలిగేది అతి గొప్ప, అట్లీస్ట్ అది చేయగలిగేది కంటి తుడుపు చర్య అది కనీసం. ఈ అనకాపల్లి నియోజకవర్గం, అనకాపల్లి మండలం దగరంపూడి గ్రామ పంచాయతీకి సంబంధించింది. నడిగట్ల శ్రీనివాసరావు గారి దంపతులు 16 ఏళ్ల బిడ్డ అమ్మాయి కిడ్నాప్కి గురైంది, మైనర్. పోలీసు కాల్ ట్రేస్ అవుట్ చేస్తే ఆ గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్ కొడుకుదని చెప్తా ఉన్నారు. వాళ్ళ నెంబర్తో తేలిందంట. అలాగే ఇది ఏ కార్లో అయితే తీసుకెళ్ళిపోయారో అదేమో ఇచ్చాపురంలో కూడా ట్రేస్ అవుట్ అయిందని వాళ్ళ కుటుంబ సభ్యులు, సన్నిహితులు చెప్తా ఉన్నారు. 2 రోజులు దాటితే వెళ్ళిపోయిన అదృశ్యమైన ఆడపిల్ల ఎక్కడికి వెళ్ళిపోద్దో తెలియదు ఈరోజు. అంటే వైసీపీ వాళ్ళు ఉన్నారా దీని వెనకాల కూర్చోబెట్టి? మరి ఏంటో అర్థం కావట్లేదు. మరి ఎందుకు ఆపుతున్నారు? ఒక క్రైమ్ జరుగుతున్నప్పుడు ముందుకు వెళ్లకుండా ఎందుకు ఆపుతున్నారు? రిట్ పిటిషన్ ఇద్దని ఎందుకు చెప్తా ఉన్నారు? రిట్ పిటిషన్ ఉపసంహరించుకోమని, హైకోర్టులో ఉన్న రిట్ పిటిషన్ ఉపసంహరించుకోమని ఎందుకు చెప్తున్నారు? ఎవరిని కాపాడటానికి? మరి ఇలాంటప్పుడు పోలీస్ శాఖను కూడా మేము కూర్చోబెట్టి అధికారులతో కూడా మేము మాట్లాడాల్సి వస్తున్నారు. ఈ రాష్ట్ర డీజీపీ గారు కూడా దీని మీద ప్రత్యేకించి స్పందించాలి. ఇది 30,000 మంది పైచిలకు ఆడపిల్లలు అదృశ్యం అయిపోతే అందరూ చెప్తా ఉన్నారు ఇంటి ఇళ్ళకి వచ్చేసారని చెప్తే, ఎక్కడ ఇళ్ళకి వస్తే వీళ్ళు ఎందుకు వస్తారు నా దగ్గర? శ్రీనివాసరావు గారు రావాల్సిన అవసరం ఏముంది నా దగ్గర? కంటి తడి పెట్టాల్సిన అవసరం ఏముంది? బెదిరించడాలు ఆపేసుకోండి. మీరు కూడా ఒక తల్లి బిడ్డలే కదా, మీకు ఇంట్లో ఆడబిడ్డలు ఉన్నారు కదా, మీరు ఎందుకు భయపడుతున్నారు? మీరు తప్పు చేయనప్పుడు ఎందుకు బెదిరిస్తున్నారు వీళ్ళు వైసీపీ నాయకులు? మీరు ధైర్యంగా ఉన్నాను, మేము మాట్లాడుతాం. జాగ్రత్త. సన్యాసమ్మ గారు దారిలో కలిసి చాలామంది జనం మధ్యలో పాపం చిన్న పేపర్ పెట్టుకుని వస్తే నేను ఆగితే ఆవిడ ఏంటని అడిగితే, చోడవరం నియోజకవర్గంలో వాళ్ళ మనవని చంపేస్తే పాపం ఏదో గొడవ చంపేస్తే, రోడ్డు మీద పడేస్తే, వీళ్ళు రెల్లి కులానికి చెందిన, రెల్లి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు చంపేసి అబ్బాయిని రోడ్డు మీద పడేస్తే ఈ రోజుకి దానికి దిక్కు దివాణం లేదు. దానికి వాళ్ళు ఎన్ని ఆధారాలు పట్టుకొచ్చి ఎంత చూపించినా కానీ పోలీస్ శాఖ నుంచి కానీ స్పందన లేకపోక స్థానికంగా ఉండే పొలిటికల్ లీడర్స్ నుంచి వీళ్ళకి బెదిరింపులు ఇవన్నీ. అంటే ఒకవైపు ఎవరన్నా నోరెత్తి మాట్లాడదామంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది అనుకున్న చోట ఈ ముఖ్యంగా దీని వైసీపీ జిల్లా చెందిన నాయకులు దౌర్జన్యం కానీ, గూండాగర్ది కానీ, రౌడీజం కానీ ఏ స్థాయికి పెరిగిపోయింది, మర్డర్లు ఎంత అవలీలుగా చేయగలుగుతున్నారో మీకు ఈ చూస్తే మీకు అర్థమవుతుంది. మన
అంటే వాళ్ళ సందేహం ఏంటి, అసలు పోలీసు ఎఫ్ఐఆర్ వాళ్ళు కనీసం దాని మీద ఏమీ అసలు ఇన్వెస్టిగేషన్ లేదు, దీని మీద వదిలేశారు. చనిపోయాడు కదా, ఇంకేంటి అయిపోతుంది. అంటే యాక్సిడెంట్ అయిపోయిన తర్వాత బండిని చెత్త కింద, వాళ్ళు చెప్పేది ఏంటంటే బండిని చెత్త కింద ఏదో ఇంకా నుజ్జు అయిపోయేలా కొట్టేసి ఇలా చేసి ఇలా రోడ్డు మీద పట్టేసి వెళ్ళిపోయారు. అణగారిన వర్గాల నుంచి వచ్చారు, మీకు ఎవరు లేరని అనుకోవద్దమ్మా, మేమున్నాం, జనసేన ఉందమ్మా మీకోసం. గాజువాక నియోజకవర్గం 65వ వార్డు అశోకనగర్ గ్రామం నుంచి వచ్చామండి. ఆ గ్రామంలోని సుమారుగా 650 గజాల స్థలం వైసీపీ కార్పొరేటర్ సహాయంతో కబ్జా చేయడానికి గురి చేశారు. దాంట్లో ఎమ్మెల్యే గారు స్థానిక ఎమ్మెల్యే, ఆ కార్పొరేటర్లు అందరూ కలిపి ఏమైనా ఇల్లు కట్టుకోవాలంటే కనుక రేకుల షెడ్ వేస్తే 75,000, ఒక స్లాబ్ వేస్తే 1 లక్ష, 2 స్లాబ్లు వేస్తే 2 లక్షలు, అలా అని చెప్పేసి పేదవాళ్ళ దగ్గర మరి దారుణంగా వసూలు చేస్తున్నారు. అలాగే మా వార్డులోని వీళ్ళని పర్సనల్గా వేధింపులు గురి చేస్తున్నారండి, భయపెడుతున్నారు. నేను విశాఖపట్నం జిల్లా పద్మనాభం మండలము, మాది కోరాడ పంచాయతీ, యామలేడు గెద్దపేట గ్రామంలో నా భూమిని కబ్జా చేసుకున్నారు వైసీపీ వాళ్ళు. అనంత శ్రీనివాసరావు గారు ఎమ్మెల్యే గారు, నేను నా భూమిని తీసుకున్నారు బాబు, నాకు ఏమి ఇస్తారంటే నాకు ఏమి ఇవ్వలేదు బాబు, 5 సార్లు 10 సార్లు లాగా తిప్పించి నీ భూమి ఎక్కడ ఇస్తాను అక్కడ ఇస్తానని చెప్పారు బాబు. అమ్మారావు గారు 2 సార్లు భూమి ఇస్తామన్నారు, ఆయన్ని కూడా బెదిరెట్టారు బాబు, అయినా కూడా భూమి కొలిసిస్తా ఉన్నారు. డబ్బులు ఇచ్చారా? రూపాయి ఇవ్వకుండా ఈ స్థలం తీసేసుకున్నారు జగన్ నీళ్ళకి. పాప ఈయన తిరగని ఇల్లు, తొక్కని గడపలేదు, తిరగని ఇల్లు లేదు. ఇది ఇప్పుడు జగన్ నీళ్ళ పథకం కింద ఎంత దోపిడీ జరిగిందనడానికి సూర్యనారాయణ గారిదే ఒక తార్కాణ. దుల్హన్ పథకం కింద జగన్ చేసిన గొప్ప కార్యక్రమంలో ఇన్ని వేల రూపాయలు ఇస్తాను, ఇన్ని వేల రూపాయలు ఇస్తాను, ఎంతమ్మా 1 రూపాయి మీకు వేసింది మీ పెళ్లి చేసుకున్నందుకు? ఎంత వేసారమ్మా? 1 రూపీ వేసారు సార్. థ్యాంక్ యూ జగన్, పెళ్లి చేసుకున్నందుకు. నేను ఒక ట్రాన్స్జెండర్ని మాట్లాడుతున్నాను. మాకు జరిగే అన్యాయాలు చాలానే ఉన్నాయి. వైసీపీ పార్టీ కూడా మాకు అన్యాయమే చేసింది. వచ్చే పార్టీ కూడా మాకు న్యాయం చేస్తుందని జనసేనకు మేమైతే మొరపెట్టుకుంటున్నాం. ట్రాన్స్జెండర్లందరినీ కూడా వెలివేసి దూరంగా పెట్టలేదు. అలానే ఈ పార్టీకి నేను వచ్చే ముందు కూడా ఉసిరికాయల యజ్ఞశ్రీ గారు నాకు అడిగారు, మమ్మల్ని కూడా రాణిస్తారా పార్టీలోకి అంటే, మా అధ్యక్షుల వారికి కుల మత భేదాలు ఏవి కూడా లేవు అని చెప్పారు. అప్పటి నుంచి నేను జనసేన పార్టీలోని కంటిన్యూ అవుతున్నాను సార్. మీరు ఎవ్వరికి ఆత్మన్యూనత భావం అవసరం లేదు. మీకు ఆత్మగౌరవంతో బతకండి, మనస్ఫూర్తిగా చెప్తున్నాను మీకు. అలాగే భవిష్యత్తులో ప్రభుత్వం ఏర్పాటు చేసిన వెంటనే ఖచ్చితంగా మీరు స్వయం ఉపాధి అవకాశాలు ఉండేలాగా, మీ డబ్బు మీరు సంపాదించుకునేలాగా, మీరు తలెత్తుకొని తిరిగేలాగా ఆ బాధ్యత నేను తీసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. అంగన్వాడీ కేంద్రం ఇష్యూ గురించి సార్, ఇందులో 2 కోణాలు ఉన్నాయి. ఒకటేమొచ్చి అక్కడ సరైన వేతనాలు లేక ఇబ్బంది పడుతున్న సిబ్బంది అయితే, ఇంకొకటి అక్కడ కనీస వసతులు లేక ఇబ్బంది పడుతున్న గర్భిణీ స్త్రీలు, బాలింతలు, చిన్నపిల్లలు, పసిపిల్లలు అండి. గర్భిణీ స్త్రీలు కూర్చోడానికి కానీ కుర్చీలు కానీ, అలాగే వర్క్ లోడ్ ఎక్కువైపోయి అంగన్వాడీ పనిచేసే వాళ్ళకి కానీ, అందుకని ఖచ్చితంగా రోడ్లు మనం ఎలా అయితే చేసాం ఇప్పుడు దాకా, శిశు సంక్షేమ కేంద్రాలు, అలాగే అంగన్వాడీ కేంద్రాలు, స్త్రీ శిశు సంక్షేమ కేంద్రాలు కానీ, అలాగే అంగన్వాడీ కేంద్రాలు కానీ, వీటిని ఖచ్చితంగా పార్టీ తరపు నుంచి ఖచ్చితంగా ఒక కార్యక్రమం చేద్దాం, ఖచ్చితంగా చేద్దాం. ఈ ఏవైతే తప్పులు జరుగుతున్నాయో వాటిని వెలికి తీసుకొద్దాం. థ్యాంక్ యూ. ఎటువంటి ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయకుండా డైరెక్ట్గా వీసీ చేత నియమించబడ్డ క్యాండిడేట్స్ వచ్చేసారు సార్ మాకు బోధించడానికి. దానివల్ల మాకు సబ్జెక్ట్ ఎలా వస్తుంది సార్? ఖచ్చితంగా మేము నష్టపోతున్నాం. బోధనా సిబ్బందికి సరైన కనీసం ఎంట్రన్స్ టెస్ట్ లేకుండానే పిహెచ్డి అడ్మిషన్స్ 1000 వరకు తీసుకున్నారు సార్. ఇన్ని కోట్ల మంది ప్రజలు ప్రతి తిన్నదానికి పనిచేసిన ప్రతి దానికి ట్యాక్సులు కట్టి ఆ డబ్బులు ఎక్స్చేకర్ నుంచి మీకు విశ్వవిద్యాలయాలకు ఇస్తే, మీ పర్సనల్ ఫిఫ్టమ్స్ లాగా చేస్తే ఎట్లా, మీ రాజ్యాల్లాగా చేసుకుంటే ఎట్లాగా? వీసీ కూడా అర్థం చేసుకోవాలి. కానీ భవిష్యత్తులో ఇదే విశ్వవిద్యాలయంలో ఇప్పుడున్న వీసీ మీరు సరిగ్గా తప్పులు సరిదిద్దుకోకపోతే మిమ్మల్ని అకౌంటబుల్ చేసే బాధ్యత జనసేన తీసుకుంటుంది.
ఇచ్చిన క్వశ్చన్ వేరు, ఆన్సర్ వేరు, అంతే కదా? ఆన్సర్ లేదు, తప్పు ఆన్సర్స్ ఇచ్చారు. సో దీనివల్ల దాదాపు 50,000 మంది అభ్యర్థులకి 1 నుండి 2 మార్కులు తేడాతోటి ఫిజికల్ ఈవెంట్స్కి దూరం అయిపోయారు. ఫిట్ అదే బేసిక్గా అంటే ప్రభుత్వం వాళ్ళు రాత పరీక్షలు చేసిన అంటే ఇది వాళ్ళు ఎంట్రన్స్ అంటే వాళ్ళ పేపర్లో చేసిన తప్పులకి మీరు బలవాల్సి వచ్చింది. కోర్టులో వీళ్ళందరూ కూడా పాపం అందరూ పేద కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు దాదాపు 3 లక్షల రూపాయలు చందాలు వేసుకొని ఈ ఎస్ఐ పోస్టుల కోసం అలాగే ఈ కానిస్టేబుల్ పోస్టుల కోసం పాపం వీళ్ళందరూ కూర్చోబెట్టి హైకోర్టులో దీన్ని పిటిషన్ కూడా వేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టి, ఎందుకంటే తెలంగాణలో జనసేన స్పందించగానే దాని వెంటనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది, కరెక్ట్ చేసుకుంది. అలాగే మీరు ఎలాగ ఉద్యోగాలు ఇవ్వలేపారు, కనీసం ఉద్యోగాలు ఇవ్వకపోగా మళ్ళీ చిన్నపాటి దాదాపు 8,000 ఉద్యోగాలు మీ అందరికీ కలిపి కదా, 8,000 ఉద్యోగాలు ఇన్ని తప్పులు తడకలతో ఎగ్జామ్ పేపర్స్ ఇస్తే దాన్ని నష్టపోయింది. అగైన్ మళ్ళీ యువతే నష్టపోయారు. ఇప్పటికైనా మేల్కొని ఈ ప్రభుత్వం వాళ్ళకి న్యాయం చేయాల్సిందిగా కోరుకుంటా ఉన్నాం. కొత్త కొవ్వాడ గ్రామం, పద్మనాభ మండలం, ఆవిడకి ఎకరం 76 సెంట్లు భూమి వాళ్ళ నాన్నగారికి సంబంధించింది. ఆన్లైన్లో దీన్ని వేరే వాళ్ళ ఏదో ఇంకొక వ్యక్తి పేరు మీదకి వెళ్ళిపోయింది. ఆన్లైన్లో ఏంటి అన్యాయం అని జరిగి ఎమ్మెల్యేలు అడిగితే ఆర్డీఓ ఆఫీస్లో నీకు వేరే డీ పట్టా భూమి ఇస్తాంలే అని చెప్పేసి, ఏ మాత్రం బలహీనంగా మనుషులు ఉన్నారు, నిస్సహాయాలు అనుకుంటే మటుకు ఏ స్థాయిలో జగన్ చేసే దోపిడీ ఒక దోపిడీ అయితే కింద స్థాయిలో వైసీపీ నాయకులు ఏ స్థాయిలో దోపిడీ చేస్తున్నారో మనకి తను చెప్పే సంఘటన చాలా బలమైన ఉదాహరణ. నేను మీకు చేయగలిగేది నా లీగల్ టీం ద్వారా నేను మీకు హెల్ప్ చేసి పెడతాను, నేను మీకు మా నాయకుల ద్వారా. ఓకే, జాగ్రత్త. లేదు, యాక్చువల్గా టీటీడీ చేయాల్సిన ఒకానొక కీలకమైన పనుల్లో ఇది ఒకటి. ఇంతమంది శ్రీవాణి ట్రస్ట్ అని వీళ్ళందరూ డబ్బులు కలెక్ట్ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ హీరింగ్ ఎయిడ్స్ చాలా ఎక్స్పెన్సివ్. ఒక 3 సంవత్సరాలు పనిచేస్తాయేమో, మీకు 3 సంవత్సరాల తర్వాత పని చేయం. అందుకని కంటిన్యూస్గా దీన్ని కొత్తవి ఇస్తూ ఉంటాం ప్రతి 3 సంవత్సరాలకి. ఈ పర్టికులర్ దీనికి సంబంధించి టీటీడీ దీన్ని ఒక స్కీమ్ ఉండేది, ఆ స్కీమ్ని ఇప్పుడు వీళ్ళు రద్దు చేశారు. డబ్బులు కలెక్ట్ చేస్తున్నారు కానీ అది ఇలాంటి నిజంగా పరిస్థితుల్లో ఉన్న బిడ్డలకు చాలా ఉపయోగపడేది ఆ హీరింగ్ ఎయిడ్స్ అందించడం అనేది. ఇది తిరిగి వైఎస్ జగన్కి, కొత్తగా వచ్చిన టీటీడీ బోర్డు చైర్మన్కి మీరు తిరిగి ఈ హీరింగ్ ఎయిడ్స్కి సంబంధించిన ఏ ప్రోగ్రామ్ అయితే ఉందో దాన్ని మీరు దయచేసి కంటిన్యూ చేయండి. ఈ రామ్కి ఇండస్ట్రీస్ కానీ ఈ ఫార్మా ఇండస్ట్రీస్ కానీ గాలిలో వదిలే కాలుష్యం ఏ స్థాయిలో ఉంటుందంటే చర్మ వ్యాధులు, గర్భకోశ వ్యాధులు, అసలు మా ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు, రకరకాల క్యాన్సర్స్, అంటే ఇవన్నీ నేను ప్రత్యక్షంగా చూసిన వాడిని కాబట్టి ఇది చాలా ముఖ్యంగా తాడి గ్రామానికి వెళ్తే ఎంత క్షోభ కలుగుద్దంటే ఈ రోజుకి ఈయన మాట్లాడితే కూర్చోబెట్టి క్యాపిటల్ ఇక్కడ తెచ్చేస్తాను ఓ ప్రగల్భాలు పలుకుతూ ఉంటాడు మనిషి. ఏం జగన్, తాడి గ్రామాన్ని షిఫ్ట్ చేయలేను నువ్వేంటా ఇక్కడ తీసుకొచ్చి వైజాగ్ రాజధాని చేస్తా, ఇక్కడ ఉత్తరాంధ్ర రాజధాని మాట్లాడతాను. ముందు కాలుష్యం లేకుండా చేసి చూడు. ఇక్కడ అడ్డగోలుగా కూర్చోబెట్టి విషవాయువులు వస్తూ ఉన్నాయి ఇక్కడ, ముందు అవి కంట్రోల్ చేయండి. అవన్నీ చేసిన తర్వాత అప్పుడు రాజధాని ఇక్కడ కావాలా లేదని అప్పుడు మీరు అందరూ నిర్ణయించుకుందాం. అప్పుడు ఉత్తరాంధ్రలో ఉన్న క్రైమ్ రేట్ని తగ్గించు, కాలుష్యాన్ని తగ్గించు, అప్పుడు మాట్లాడు రాజధాని గురించి. లేదంటే ఓ పని చేయి, నువ్వు రుషికొండలో కాకుండా వెళ్ళి తాడి గ్రామంలో వెళ్ళి క్యాపిటల్ ఇల్లు కట్టుకో, అప్పుడు తెలుసు నీకు బాధ. చిటివలస జూట్ మిల్ కార్మికుల సమస్యది. ఉత్తరాంధ్రకు సంబంధించి ఈ జూట్ మిల్స్ అన్నీ, షుగర్ కేన్ మిల్స్ కానీ రియల్ ఎస్టేట్ చేసేసుకోవడానికి ఎంత కన్వీనియంట్గా ఉన్నారనేది. 18 నెలల్లో రావాల్సిన బకాయిలు మీకు 5.5 నెలలకి కుదించి మొత్తం కోర్టు కేసులో వీళ్ళే కోర్టులో ఉండగానే మొత్తం బిల్డింగ్లని సంబంధించినవి క్లియర్ చేసేసి వెంటనే ఇది రియల్ ఎస్టేట్ దందాగా అమ్ముకుంటున్నారు. ఎర్రమట్టి దిబ్బల నుంచి షుగర్ ఫ్యాక్టరీల దాకా ఏది బతికినిచ్చేలా లేరు. ఇది బేసిక్గా కోఆపరేటివ్ సిస్టమ్ చంపేయడం. ఇది నేను మీకు ఏం చేయగలను చెప్పండి సార్. మేము 12 ఇయర్స్ నుంచి పెన్షన్స్ కోసం తిరుగుతున్నాం సార్. అందరికీ 100% డిసేబిలిటీ, సదరన్ కార్డ్స్ అన్నీ ఉన్నాయి. ఎంత తిరిగినా కూడా పెన్షన్స్ ఎవ్వరూ ఇవ్వట్లేదు సార్. ఎందుకంటే డైలీ నీడ్స్ మీకు తెలుసు, అందరూ స్పెషల్ నీడ్స్కి 1:1 వర్క్ చేస్తే కానీ అవ్వదు. సో అది గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళి మేము మా దగ్గర 26 మంది పిల్లలు ఉన్నారండి. మిగతా పిల్లలు స్కూల్కి వెళ్తారు, ఆ పిల్లలకి ఇమ్మని మేము కూడా అడగట్లేదు. కానీ అర్హులైన పిల్లలకి జస్ట్ మిగతా వాళ్ళకి మాకు వద్దు, ఈ అర్హులైన ఈ పిల్లలకి ఇస్తే వాళ్ళ డైపర్స్కి ఒక్కొక్కరికి 6,000 to 7,000 అవుతుంది సార్ మంత్కి. దేర్ ఆల్ స్పెషల్ సెరెబ్రల్, అందరికీ ఫిట్స్ వస్తాయి, అందరూ మెడికల్ నీడ్. అప్పీల్ చేయగలను గవర్నమెంట్కి, నేను చెప్పగలను.
గారిని కలవడం జరిగింది. ఆయన ఏమంటారు? వెళ్ళినప్పుడు చేసేస్తాము అంటున్నారు. యాక్చువల్లీ మా ఫౌండేషన్కి రోడ్డు కూడా లేదండి. అది రిక్వెస్ట్ చేస్తే కూడా ముక్కలు వేశారు మాకు. ఇప్పుడు గవర్నమెంట్ దగ్గరికి వెళ్తుంటే అమ్మా నాన్న రేషన్ కార్డు కావాలన్నారు, అమ్మా నాన్నని చూపెట్టమన్నారు. మీరే ఆర్ఫన్స్ అండ్ సర్టిఫికేట్స్ ఇచ్చిన పిల్లలకి మళ్ళీ మేము అమ్మా నాన్నని ఎలా తీసుకొస్తాము? ఈ ఒక్క పాయింట్ దగ్గర 8 ఏళ్ళ నుంచి పోరాడుతున్నాం సార్. నేను కొద్దిమంది నా స్నేహితులు కూడా కొద్దిమంది అడుగుతాను, మీకు కొంచెం అండగా ఉంటుంది. ఈ లోపు కూడా నేను ఏం చేయగలను చేసుకోండి. మీరు కాన్స్టిట్యూన్సీ కోసం ఫౌండేషన్ కూడా రండి ప్లీజ్ సార్. థ్యాంక్ యూ. కష్టాలలో ఉన్న ప్రజలకి కన్నీళ్లు తుడిచే పార్టీ జనసేన.